ఆయుర్వేద మందులు వాడితే పత్యం ఉండాలంట, పత్యం చేయకపోతే కాళ్ళు చేయబడిపోద్దట. అసలు ఎంత ఇడ్డూరంగా మాట్లాడతారో మన వాళ్ళు. కాళ్ళు చేయబడి మీకున్నటువంటి సమస్యకి పత్యం, మందుకు కాదు. మందుకు అసలు ఏ మందుకు పత్యం లేదు. మీకు ఏమేమి తింటే మీ శరీరంలో వాతం పెరుగుతుంది, ఏమి తింటే మీ శరీరంలో కఫం పెరుగుతుంది, ఏమి తింటే మీ శరీరంలో పిత్తం పెరుగుతుంది, దానికి ఆ ఆహార పదార్థాలు దూరంగా ఉంచుకుంటే ఆ సమస్య సగం నిర్మూలన అవుతుంది. ఈ ఔషధం ఆరోగ్యంగా పనిచేస్తుందనే ఉద్దేశంతోనే పత్యం అనే చెప్తారు. కానీ ఆయుర్వేదమైన నింద ఏంటంటే పత్యం చేయకపోతే కాళ్ళు చేయబడిపోద్దట. సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉన్నాయట. ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా మందులు తినా ఇప్పుడు 50 సంవత్సరాలకు వచ్చినాం మనం. 150 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలకు వచ్చినాం. మరి ఇంత టెక్నాలజీ పెరిగింది, ఇన్ని హాస్పిటల్స్ పెరిగినాయి, అన్నీ పెరిగి ఆయుష్ని మాత్రం పెంచుకోలేకపోతున్నాం. కారణాలు ఏంటి? ఎంతమంది చెప్పిన న్యాచురల్ బాడీస్, కెమికల్ బాడీస్. ప్రతిదీ కెమికల్ అయిపోయింది. ఇవాళ ఈ భూమిని టెస్ట్ చేసినా కూడా ఎన్నో రకాల కెమికల్స్ కానీ టాక్సిక్స్ భూమి. ఇప్పుడు మనం పుణ్యభూమి కాదు, ఇది ఆనందించే భూమి అయింది. అంతకుముందు మట్టి నోట్లు వేసుకున్నా కూడా ఔషధంగా పనిచేసింది. అదే మట్టిని చాలామంది అప్పుడు రజాకాల అప్పుడు గొడవలప్పుడు మట్టి తినే బతికిరు, నల్లరేగడి మట్టి తినే బతికిరు మన వాళ్ళు తెలంగాణ ప్రాంతంలో అయితే. అట్లాంటి భూమిని ఫర్టిలైజర్స్ వేసి మొత్తం నాశనం అయిపోయింది. సో ఇందాక చెప్పుకున్నట్టు షుగరు, ఏదైతే డయాబెటిక్ సమస్య ఉందో, డయాబెటిక్ టైప్ 2 డయాబెటిక్కి మీరు అసలు కొన్ని రోజులు 3 నెలలు పెట్టుకోండి, 40 రోజుల నుంచి 3 నెలలు. ఆ ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవ్వట్లేదు కదా. న్యాచురల్ వేలో ప్రొడ్యూస్ చేసే ఇన్సులిన్ ఏంటండి చెప్పండి? మన ఇంట్లోనే ఉంది. ఏముంది? ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఎక్కడికి అడవులు పరిగెత్తాల్సిన పని లేదు, ఆ చెట్టు ఈ చెట్టు తెలుసుకోవాల్సిన పనే లేదు. మన ఇంట్లో ఉంది ఒకటే ఒక మందు. ఎవరికైనా తెలుసా? మొన్న ఈ మధ్య వీడియోలో కూడా చెప్పినా నేను. దాల్చిన చెక్క, దాల్చిన చెక్క 1/2 స్పూను ఒక గ్లాసు వేడి నీళ్ళు కషాయంలాగా చేసుకొని దాల్చిన చెక్క టీ కనుక రోజు తాగితే షుగర్ చాలా వరకు కంట్రోల్ వస్తుంది, ఇన్సులిన్ ఉత్పత్తి బాగా అవుతుంది.